ఇదిగో ఈరోజు దేవుడు నిన్ను దీవిస్తాడు అంటే నమ్ముతున్నాం. ఇదిగో దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అంటే నమ్ముతూ ఉన్నావు. ఇదిగో ఈరోజు నీ శ్రమను దేవుడు తీసేస్తున్నాడు. ఇదిగో నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్తే దేన్ని నమ్ముతున్నాం మనం? అవును, స్వస్థపరచు యెహోవా ఆయనే, నన్ను స్వస్థపరచు దేవుడు ఆయనే స్వస్థపరచగలడు, ఆయన తప్ప నన్ను ఎవరు స్వస్థపరిచేవాడు లేడు అని చెప్పి ఆయన చెప్పినటువంటి యెహోవా రాఫా, నేనే నేను స్వస్థపరిచేవాడిని అని చెప్తే ఆ మాట నమ్ముతూ ఉన్నావు. ఆయన చూసావా? లేదు. కానీ ఆయన ఆ మాటను నమ్ముతూ ఉన్నావు, విశ్వసిస్తూ ఉన్నావు. ఇది ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను అంటే నువ్వు ఎక్కడికి వెళతాకైనా ఒంటరిగా ఒక్కడివే ధైర్యంగా ఒక్కదానివే ధైర్యంగా వెళ్ళిపోతున్నావు. ఎందుకంటే తెలుసా, నాకు నా తోడుగా నా దేవుడు ఉన్నాడు అని ఎక్కడికైనా వెళ్ళిపోతావు. ఆయన చూసావా? నీ పక్కనే చూడలేదు, కానీ ఏది నమ్మావంటే ఆయన మాట నమ్మావు. ఆయన వాగ్దానం చేశాడు, ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. ఇక ఎక్కడికైనా ఏదైనా ఒంటరిగానైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా, అది అర్ధరాత్రి అయినా సమయమైనా అసమయమైనా, ఎటువంటి గడ్డు పరిస్థితులైనా, ఎటువంటి భయంకరమైన పరిస్థితులైనా, ఎక్కడైనా సరే. అందుకే దావీదు మహారాజు అంటాడు, గడాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయములకు నేను భయపడను, నీ దుడ్డు కరియు నీ దండమును నాకు తోడై ఉంది కనుక ఎందుకు భయపడను నేను. అసలు భయపడినోడు ఎవడని ఉంటాడు ఈ లోకంలో? ఏదో పరిస్థితికి భయపడాలి మనం, ఏదో ఒక సమయం జరిగేటువంటి పరిస్థితులకు మనం భయపడాలి. కానీ దావీదు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయములకు నేను భయపడను, ఎందుకంటే నీ దుడ్డు కరియు నీ దండము నాకు. ఏం నమ్మాడు? చూసి నమ్మాడా, చూడకుండా నమ్మాడు? అందుకే దేవుడు కూడా అంటాడు, ఎవరు తోమాతో అంటాడు, చూసి నమ్మిన వారికంటే చూడకుండా ప్రేమించిన వాళ్ళే గొప్పోళ్ళు కదా. చూసి అన్నీ పరిశీలించి అందంగా ఉన్నామా లేదా అని చెప్పి, లేకపోతే వెనకాల అన్ని స్థితిగతులన్నీ బాగున్నాయా లేవని చూసి ప్రేమించిన వాడికంటే చూడకుండా ఆ పొజిషన్ ఏంటో, ఆ కండిషన్ ఏంటో, పరిస్థితులు ఏంటో తెలియకుండా ప్రేమించినోడే నిజమైన ప్రేమికుడు అవుతాడు. ఈరోజు మనము యేసయ్యకు నిజమైన ప్రేమికులం కావాలి. చూడకపోయినను కానీ ఆ ఫ్లేవర్ చూస్తున్నాం, మనం రుచి టేస్ట్ చూస్తున్నాం. యేసయ్య దేవుడు చేసే కార్యాల రూపంలో ఫ్లేవర్ అంటే ఆ సువాసన. కొన్నిసార్లు మనం ఒక వస్తువును తినకుండానే దేంతో మనం అబ్బా సూపర్ అని చెప్తాం. ఆ ఫ్లేవర్ వస్తూ ఉంటే అబ్బో సూపర్, ఎరగదీసేసింది అనుకుంటాం, ఇంకా ఎరగదీసేద్దాం ఈరోజు అనుకుంటాం. అలా కొన్ని దాని యొక్క క్వాలిటీ కానీ, దాని క్యారెక్టర్ కానీ, దానికి బాగుంది అని చెప్పడానికి, నమ్మడానికి కొన్ని ఫ్లేవర్స్తో ఎలా నమ్ముతామో, అలాగే ఈరోజు దేవుడు ఉన్నాడు అనడానికి, దేవుని ప్రేమను మనం చూడడానికి కూడా కొన్ని ఫ్లేవర్స్ చూస్తున్నాం. ఏంటి ఆ ఫ్లేవర్స్ అంటే, యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో చేసే కార్యాలే ఆ ఫ్లేవర్స్. ప్రైజ్ ద లార్డ్. ఆయన నీకు ఇచ్చేటువంటి చేయూత, ఆయన నీకు ఇచ్చేటువంటి అండ, ఆయన నీతో ఉండే తోడు, ఆయన నిన్ను ఆదరించే విధానం, ఆయన మాట ద్వారా నిన్ను బలపరిచే విధానం, ఆయన మాట ద్వారా నిన్ను ధైర్యపరిచే విధానం, ఆయన మాట ద్వారా నిన్ను గొప్ప స్థితిలోకి నడిపించి, నిన్ను బలపరిచి, ధైర్యపరిచి, విడిపించి, స్వస్థపరిచేటువంటి ఆ ఫ్లేవర్స్ ఉన్నాయి చూసారా, వాటినే చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనం ప్రస్తుతానికి. హల్లెలూయా. ఆ ఫ్లేవర్ ఇంత అందంగా ఉంటే, ఆ ఫ్లేవర్ ఇంత నమ్మకాన్ని కలిగిస్తూ ఉంటే, ఆ సువాసనే మనలో ఇంత విశ్వాసాన్ని పుట్టిస్తూ ఉంటే, ఆ రోజు తోమ అంటాడు కదా, అందుకే వెళ్ళి నేను నిన్ను చూస్తే కానీ నమ్మను, నీ గాయాల్లో ఏలు పెడితే కానీ నేను నమ్మను అంటాడు. అప్పుడు అంటాడు ప్రభు, చూసి నమ్మిన వారికంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు. ఈరోజు నేను చెప్తున్నాను, ఆ తోమ కంటే మనమే ధన్యులం. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు చూడకపోయినను ప్రభువుని మనము విశ్వసిస్తూ ఉన్నాం. ఆయన కన్నులారా చూడకయ్యే విశ్వసించుచు నీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ. ఓకే, రైట్. ఇక్కడ మనం ఇలాగా చూడకపోయినను ప్రేమించడం వల్ల, చూడకపోయినను విశ్వసించడం వల్ల మనకి ఏం పొందుకుంటున్నామంటే ఒక ఫలాన్ని పొందుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. నువ్వు చూడకుండా ప్రేమించినప్పటికీ, చూడకుండా విశ్వసించినప్పటికీ, ఆ చూడకుండా ప్రేమించినటువంటి ప్రేమ, ఆ విశ్వాసం యొక్క
అది ఊరికినే వృధాగా పోలేదు, కానీ అలా చూడకుండా విశ్వసించడం వల్ల నువ్వు ఒక ఫలాన్ని పొందుకుంటున్నావంట. ప్రైజ్ ది లార్డ్. అదేం ఫలమో తెలుసా? ఆత్మరక్షణను పొందుచు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువును నువ్వు చూడకుండా నువ్వు ఆయన విశ్వసించడం వల్ల, ఆయన ప్రేమించడం వల్ల ఏం పొందుకున్నావంటండి? నీ ఆత్మను నువ్వు రక్షించుకున్నావు. ప్రైజ్ ది లార్డ్. దేవుణ్ణి చూడకుండా ప్రేమించడం వల్ల నీ ఆత్మ నశించిపోకుండా, నీ ఆత్మ నరకానికి వెళ్ళకుండా, నీ ఆత్మ మనకు తెలియదు కానీ వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలేంటి, వాళ్ళు మాత్రం చూసి వచ్చారేంట్లే. నీ ఆత్మ మూకిట్లో వేసి నిన్ను ఆపకుండా, నిన్ను నిప్పుల మీద వేసి అటు ఇటు ఊపకుండా, కబాబు కాల్చినట్టు కాల్చకుండా, మనకు తెలియదు ఎలా కాలుతారో ఏం చేస్తారో మనకు తెలియదు, కానీ కొన్ని మాటలు కొంతమంది ఊహించి, ఆ మాటకు వస్తే ఎవరు? ధనవంతుడు ఎక్కడున్నాడు? అగ్నిగుండంలో ఉండి అక్కడ అబ్రహాము రొమ్మును ఆడుకున్నటువంటి లాజర్ని అంటాడు కదా, ఒక నీళ్ళు చుక్క. ఏమన్నా దాన్ని బట్టి మనం ఏదో ఊహించుకుంటే, కొన్ని ఊహించుకుంటే, కొంతమంది ఏమో ఫ్రై చేస్తారని చెప్పి రకరకాలుగా నొప్పుల్లో కబాబుని కాల్చినట్టు కర్రకు కట్టి ఊసకు తిప్పిలాగే తిప్పుతూ ఉంటే అన్ని పక్కల చక్కగా మాడుతున్నట్టు కబాబు ఉంటా చూశారు. అలాగే ఏయో ఉన్నాయిలేనా, అవన్నీ మనకు తెలియదు, కానీ ఒక రకంగా ఈరోజు నువ్వు చూడకుండా ప్రేమించడం వల్ల, చూడకుండా విశ్వసించడం వల్ల నువ్వు వీటి నుండి తప్పించుకుంటున్నావు. ప్రైజ్ ది లార్డ్. చూడకుండా ప్రేమించేటువంటి ప్రేమకు ఫలము, చూడకుండా విశ్వసించేటువంటి నువ్వు నీ విశ్వాసానికి ఫలం ఏంటంటే ఈ ఫ్రైలు ఏపుల్లోంచి తప్పించుకుంటున్నావు. అంటే దాని అర్థం నీ ఆత్మను రక్షించుకుంటూ ఉన్నావు. ఎంత గొప్ప సంగతి అండి. యేసయ్యను చూడకుండా ప్రేమించడం, ఆయన మాటలను విశ్వసించడం వల్ల నీ ఆత్మను రక్షించుకుంటూ ఉన్నావంట. నిజమే కదా? నిజంగా యేసయ్య నాకు కనపడ్డాడన్న, పక్కన ఏదో మాట్లాడాడని నేను విన్నాడని, నేను చూశాను, కళ్ళారా చూస్తే కానీ చెప్పి నువ్వు విశ్వసించకపోయి ఆయన ప్రేమించకపోతే కనుక ఈరోజు నువ్వేమైపోతావు? మన ఆత్మ రక్షించబడేదా? ఈరోజు మన ఆత్మ రక్షించబడిందనే ధీమా ఉంది, మన ఆత్మ రక్షణ కలిగిందనేటువంటి నమ్మకం ఉంది మనకి. ఆ ఆత్మరక్షణ పొందుతూ చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఎలాంటి ఆనందం అంటే అది చెప్పనసఖ్యము. ఈరోజు నా ఆత్మ రక్షించబడింది అనడానికి, ఈరోజు నేను ఆ నిప్పుల కొలిములో నేను ఉండకుండా ఉన్నాననడానికి, ఈరోజు నేను ఆ నూనెలో వేపబడకుండా, ఆ అగ్నిగుండంలో నేను ఉండకుండా ఉన్నాను అనేటువంటి విషయాన్ని నువ్వు తలుచుకుంటే, ఆ అగ్నిగుండంలో తప్పించుకున్నాను అనే దాన్ని నువ్వు ఊహించుకుంటే, ఆ నూనెలో నువ్వు వేపకుండా నేను తప్పించుకున్నాను అంటే దాన్ని ఒకసారి నువ్వు ఊహించుకోగలిగినట్లయితే ఆ ఆనందం ఎంత అంటే చెప్పనసఖ్యము. ఈరోజు మనం చావు నుంచి బయటకు వస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఈరోజు ఎక్కడో ఒక ప్రమాదం నుంచి బయటపడ్డాం అనుకోండి, అది ఎలా ఉంటుంది మనకి? అసలు అది మాటల్లో చెప్పగలమా? అసలు ఆ రోజు నేను చచ్చిపోవలసిందని, అసలు ఆ ప్రమాదంలో ఎలా తప్పించుకున్నానంటే, అది ఎలా బయటకు వచ్చానంటే, నేను ఎలా బ్రతికానంటే అని చెప్పి అసలు ఆ రోజు ఆ సందర్భాన్ని ఊహించుకుంటే చెప్పనసఖ్యమైన, నీవు ఉండాల్సినటువంటి స్థితిలోంచి బయటకు వచ్చిన దాన్ని ఒకసారి నువ్వు గుర్తు చేసుకుంటే, నరకానికి వెళ్ళాల్సిన నువ్వు ఎలాగ ఈరోజు స్వర్గానికి పరలోకానికి వెళుతున్నప్పుడు నీకు ఆ నరకంలో ఉన్న వాళ్ళని చూస్తూ, అసలు ఒక్క మాటతో చెప్పాలంటే లాజరు ధనవంతుని లాజరు చూసినప్పుడు, అబ్రహాము రొమ్మును ఆనుకున్నప్పుడు లాజరు మాటలు అసలు రానే వచ్చి ఉండవు. లాజరు యొక్క ఆనందం ఎలాంటిదంటే చెప్పనసఖ్యమైన ఆనందం. ఎందుకని? అమ్మో, ఆ లోకంలో ఉన్నప్పుడు నేను కూడా ఈ ధనవంతుడిలాగానే ఉండుంటే కనుక ఈరోజు నా బ్రతుకు, అయ్యో బాబోయ్ నిప్పుల్లో ఉండేవాడినా, అయ్యో బాబోయ్ మంటల్లో ఉండేవాడినా అని చెప్పి, అయ్యో ఆ యేసయ్యా అని చెప్పి అసలు మాటలు చెప్పడానికి వస్తాయి ఆయనకి? మాటలు మాట్లాడగలదా? అది ఆయనకి అర్థమవుతుంది. నేను వర్ణించాలంటే వర్ణించలేను, నా వల్ల కాదు అది. ఎందుకంటే ఆ రోజు చూశాడు, ఆ ధనవంతుడి స్థితిగతులను చూశాడు లాజరు. కానీ ఈరోజు ఎక్కడున్నాడు? ఆయనేమో అబ్రహాములో ఉన్నాడు, ఈయన ధనవంతుడు వచ్చేమో అగ్నిగుండంలో ఉన్నాడు. అది చూసినప్పుడు ఆ ఆనందానికి అవధులు ఉంటాయా? అంటే నేను దేవుణ్ణి చూడకుండా ప్రేమించాను, దేవుణ్ణి చూడకపోయినను విశ్వసించాను ఆయన మాటల్ని, కాబట్టి ఈరోజు నేను దాన్ని తప్పించుకున్నాను అని చెప్పి, ఈరోజు నేను పరలోకంలో నేను ఉన్నానని చెప్పినప్పుడు ఆ ఆనందం ఎలా ఉంటుంది చెప్పనా? చెప్పనసఖ్యమైన ఆనందం. ఒకరోజు నీవు నేను అదే పొందుకుంటాం, ఇప్పటికే పొందుకుంటూ ఉన్నాం. ఇక ముందు అటువంటి రోజు కూడా అటువంటి చెప్పనసఖ్యమైనటువంటి మహిమాయుక్తమైనటువంటి అంటాడు అక్కడ. హల్లెలూయా. ఎలాంటిది? చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైనా.
సంతోషం ఎలాంటిదంటే మహిమాయుక్తమైనది. అది మామూలు సంతోషం కాదు, మహిమతో నిండినటువంటి సంతోషం. అటువంటి మహిమాయుక్తమైన సంతోషము ఈరోజు నీవు నేను కొన్నిసార్లు ఆలోచించుకుంటే మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రభువుని కనుక నమ్మకపోయి ఉంటే కనుక ఈరోజు నా బ్రతుకు ఏమైపోయేదని ఆలోచించుకుంటే ఆ ఆనందం ఎలా ఉంటుంది? నా వరకు నాకు ఉంటుంది ఆ అనుభూతి. ఈ రోజుకి నాకు అనుభూతి ఉంటుంది. ఒకవేళ పొరపాటుని కనుక నేను మా అమ్మ ప్రార్థన చేయకపోయి ఉంటే, నా కోసం అనేక మంది ప్రార్థనలు చేయకపోయి ఉంటే, అనేక మంది నా కొరకు ఉపవాసాలు ఉండకపోయి ఉంటే, అనేక మంది వారి రక్తాన్ని నా కొరకు దారపోయకుండా ఉన్నట్లయితే, నేను ఈ దేవుణ్ణి ఎరగకుండా ఉన్నట్లయితే, ఈరోజు నేను ఎక్కడుండేవాడినో తలుసుకుంటే నా ఆనందము చెప్పనశక్యమైన ఆనందం. ఈ ఆత్మరక్షణ నాకు దొరకడాన్ని బట్టి ఈరోజు ఇది దొరకకపోతే, ఈ ఆత్మరక్షణ నాకు దొరకకపోతే, ఈ దేవుడు నాకు దొరకకపోతే, ఈ దేవుడు నా జీవితంలోకి రాకపోతే, ఈ దేవుడు నాకు ఈ రక్షణ ఇవ్వకపోతే ఈరోజు నా జీవితం ఎలా ఉండేదని ఒక్కసారి ఈ లోకంలో ఉండగానే ఆలోచించుకుంటే, ఎన్ని శ్రమల నుంచి దేవుడు మనల్ని తప్పించాడు, ఎన్ని ఇబ్బందుల నుంచి దేవుడు మనల్ని తప్పించాడు, ఎన్ని పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని తప్పించి రోజు ఇలా పెట్టాడని ఆలోచన చేసినప్పుడే ఒక్కోసారి మన ఆ శరీరం అంతా పులకించినట్లుగా అవుతూ ఉంటుంది. హల్లెలూయా. ఇక నిజంగా వాస్తవాన్ని చూస్తే అక్కడ ఆయన పరమందు ఆయన సన్నిధిలో ఉండే ఆ వాస్తవాన్ని చూస్తే ఇంకెంతగా మనం పులకరిస్తామని చెప్పండి. అందుకే అంటాడు, దానికి ఫలము ఊరికినే పోలేదండి. చూడకుండా నువ్వు దేవుణ్ణి ప్రేమించినందుకు, చూడకుండానే ఆయన విశ్వసిస్తున్నందుకు మన ఫలము మామూలు ఫలము కాదు. అదంట చెప్పనశక్యమును ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నాము. సో ఇటువంటి ఆనందం మనకి కలగాలి అంటే దేవుని పిల్లలారా, అటువంటి దేవుణ్ణి మనం చూడకుండా మనం ప్రేమించడం అనేది, చూడకపోయినా నువ్వు ప్రేమిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మనం తెలుసుకున్నట్లయితే, మరలా చెప్తున్నాను, దేవుణ్ణి ప్రేమించడం మరొకసారి, ప్రేమ అంటే సాక్రిఫైస్. అలాగే ప్రేమ అంటే ఎదుటివారి యొక్క మాటను వినడం కూడా ప్రేమే. నిజమైన ప్రేమ ఏది చెప్పండి? కొన్నిసార్లు చాలామంది పిల్లలు మన దగ్గరికి వచ్చి ముద్దులు ఎడతా ఉంటారు, అది ఇది అంటారు. కానీ మనం ఏమంటాం? మాట వినవు కానీ దొంగ ముద్దులు ఎడతానో, దొంగ ప్రేమ చూపిస్తున్నావు అంటారు. అంటే ఏది ఆ తల్లిదండ్రులు ఏది ప్రేమను, ఏది నిజమైన ప్రేమగా వాళ్ళు ఒప్పుకుంటున్నారు? మాట వినడాన్ని నిజమైన ప్రేమ అంటారా? వెళ్ళి భుజం మీద పడి ముద్దెట్టుకుంటే అమ్మని నాన్న అది నిజమైన ప్రేమ అంటారు వాళ్ళు? తల్లిదండ్రులు ఎప్పుడైనా అన్నారా మీ ఇంట్లో? మిమ్మల్ని ఎప్పుడైనా అన్నారా? నన్ను బోల్దాలు అనేది మా అమ్మ దొంగ ముద్దులని పెట్టేసేవాడిని, ఏడ్చే అతనికి వెళ్ళి అనేది. ఎందుకంటే ఏ మాట వినేవాడిని కాదు, ఏం పని తలపోడుతుంది, చచ్చిపోతాను ట్యాబ్లెట్ తెచ్చేవాడిని కాదు. ముద్దమ్మ నువ్వంటే లవ్వమ్మ అంటే, అమ్మ చచ్చిపోతే ట్యాబ్లెట్ దానివాడికి అమ్మ అంటే ఇష్టమా? అమ్మ జ్వరం వచ్చి ఇంట్లో పడిపోయింటే ఇంట్లో పని చేసి చీపురైన మీరు అమ్మ అంటే ఇష్టం అంటే నమ్ముతారా? ఏదంటే ఎలా నమ్ముతారు ప్రేమ అంటే? నీకు నాకు ఉద్యోగం వచ్చాక పొట్టి చీర కొంటానమ్మా, ఏడిసా నీకు బాగుందా? ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు మిమ్మల్ని? ఇప్పుడు కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు అమ్మకు తలనొప్పి వస్తే నువ్వు కంగారు పడకుండా, అమ్మ కష్టపడుతుంటే ఆ పని అమ్మ ఏదో ఒక మోసుకొస్తూ ఉంటే గౌకుని కష్టపడుతుందేమో, నాన్న పట్టుకొస్తూ ఉంటే గౌకున బరువు, ఆ చేతిలో బరువుని అందుకు వాళ్ళు కష్టపడుతున్నారేమో ఫీలింగ్ నీకు ఈరోజు నువ్వు రానప్పుడు, వాళ్ళు శ్రమలో ఉండి, కష్టంలో ఉండి, బాధలో ఉన్నప్పుడు, వాళ్ళు బరువు మోస్తున్నప్పుడు ఆ బరువును అందుకోవాలి, వాళ్ళు బరువు మోస్తున్నారేమో అన్న ఫీలింగ్ నీకు లోపల రానప్పుడు నువ్వు ప్రేమిస్తున్నావంటే ఆ ప్రేమ ఏమవుతుంది? అది ఉత్తి ప్రేమ. నాన్న కష్టపడుతున్నాడు, ఆ పనిలో వెళ్ళి మీరు అలా కూడా నేను చేస్తానంటే, ఎందుకని మా నాన్న పెద్దడు అయ్యాడు, వయసు వచ్చింది, ఆయన కష్టపడలేడు, నేను చేస్తానంటే అది ప్రేమ. తండ్రి ఇప్పుడు ఎక్కడ సంతోషిస్తాడు? దాన్ని బట్టి సంతోషిస్తాడు. ఫాదర్స్ డే రోజు ఐ లవ్ యూ డాడీ ఏంటి కొత్త పెడతాడు, మా అబ్బాయి ఏదో పెట్టాడు, తర్వాత చదువుతాలే ఏటో, అప్పుడు మాత్రం యు ఆర్ బీయింగ్ విత్ అనేది ఏదో పెట్టాడు మనకి, నీవు నాతో ఉండడం గొప్ప సంగతి, అది ఏదో పెట్టి ఉత్తిదే. వాటిని బట్టి కాదు మనం సంతోషపడేది. ఎప్పుడు చెప్పండి? ఏదైనా పని చెప్పినప్పుడు వెంటనే అది ఎండైనా సమస్యని ఎప్పుడైనా వెళ్ళి ఆ పని చేసుకొస్తే అది మనకు ప్రేమ. దాన్ని చూసి సంతోషపడతాం, నా అబ్బాయి నా కొడుకు నా మాట విన్నాడా. ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తూ ఉన్నావంటే దానికి మరొక నిదర్శనం. ఒకటి ఇందాక చెప్పాను, సాక్రిఫైస్, త్యాగం. రెండోది ఏంటంటే ఆయన మాట వినటం. ఆయన మాట వినాలి. ఆయన మాట వినకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనేది
అబద్ధం. ఆయన ప్రేమించేవాడు ఏం చేయాలి చెప్పండి? ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. నువ్వు నిజంగా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావంటే వాళ్ళు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి, ఏం చేయమంటే అది చేయాలి, వాళ్ళు ప్రతి మాటను విని దాన్ని ఫాలో అవ్వాలి. అప్పుడే అది. అలాగే దేవుని మనం ప్రేమిస్తున్నామంటే ఆయన ఆజ్ఞలను మనం ఫాలో అవ్వాలి, ఆయన మాటలు ఆయన నియమ నిబంధనలు మనం పాటిస్తూ, ఆయన చెప్పిన పని చేస్తూ, చేయమన్న దాన్ని చేస్తూ ఆయన కొరకు మనం బ్రతికితే అది నిజమైనటువంటి ప్రేమ అని చెప్పి నేను మీకు ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. అలాగే మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చుచున్నప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చినో దాన్ని విచారించి పరిశోధించిది. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడినో దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పేతురు సంఘానికి రాస్తూ ఆయన అంటున్నాడు కదా, ఆయన చెప్పేటువంటి మాటలు ప్రతిదీ కూడా రాబోయేటువంటి కాలానికి, రాబోయేటువంటి పరలోకము నుండి పంపబడినటువంటి పరిశుద్ధాత్మ వలన దానిపైన అంటాడు కదా, క్రీస్తు వాటి తరువాత కలిగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చుచున్నప్పుడు అని చెప్తూ అంటాడు కదా. ఆయన ప్రవక్తలు అంటండి, ఈరోజు ఆనాడు కానీ ఈనాడు కానీ ప్రవక్తలు చెప్పేటువంటి మాటలంట వారి పరిచయం ఈ రోజు కోసం కాదు కానీ ఈ రోజు కోసం, మరి రాబోయేటువంటి రోజులు. ఆనాడు ప్రవక్తలు చెప్పిన మాటలు, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుడతాడని చెప్పి, యేసుక్రీస్తు ప్రభు మరణిస్తాడని చెప్పి, యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేస్తాడని చెప్పి ఆ రోజుకి కాదు వాళ్ళు చెప్పినటువంటి ప్రవచనం. అంటే రాబోయే రోజుకి, రాబోయే తరాల కోసం వాళ్ళ ప్రవక్తలు వాళ్ళు చెప్పినట్లుగానే వాళ్ళు తన కోసం చెప్పుకుంటలేదు. వాళ్ళు పలికేటువంటి ప్రవచనం, వాళ్ళు చెప్పేటువంటి దేవుడి మాటలు వాళ్ళ కోసం కాదు కానీ వాళ్ళు తర్వాత తరాల కోసమేనని వారికి దేవుడు తెలియజేశాడు. ఎందుకంటే చాలా మనం రిఫరెన్స్ మనం చూసుకోవచ్చు. మనం ఇప్పుడు సువార్తికులు లోకానికి ప్రకటిస్తున్న విషయాల గురించి ప్రాతవడం ప్రవక్తలు రాశారు కాబట్టి అది చెప్పిన క్రీస్తు మరణం గురించి కానీ, లేకపోతే సజీవంగా లేవడం కానీ, మహిమ పొందడం గురించి కానీ, ఇవన్నీ మనం ఆలోచించుకుంటే సువార్త ప్రకటించే వారంతా పరలోకం నుంచి వచ్చిన పవిత్రాత్మ మూలంగానే ప్రకటించాలి. దేవుని మాటలు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో నుంచి వచ్చిన మాటలుగానే మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. అలాగే ఈరోజు మనం చేస్తున్న పరిచర్య ఏదైనా ఉంది అంటే అది కేవలం మన కొరకే కాదు కానీ రాబోయే తరాల కోసం ఆ పరిచర్యను మనం చేస్తున్నట్లుగా దేవుని లేఖనం మనము బట్టి మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ చేస్తున్న ఈ పరిచర్యను దేవదూతలు తొంగి చూస్తూ ఉన్నారంట. ప్రైజ్ ది లార్డ్. మనం చేస్తున్న ఈ పరిచర్యను ఎవరు చూస్తున్నారు చెప్పండి? దేవదూతలు. ఈ కార్యములను దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కొరకు మనం చేసే ఈరోజు ఏ పనైనా, దేవుణ్ణి ప్రేమిస్తున్న విధానం కానీ, దేవుడి కొరకు బ్రతుకుతున్న విధానం కానీ, మరి ఏదైనా సరే దేవదూతలు తొంగి చూడగోర ఇష్టపడుతున్నారు. హల్లెలూయా. వాళ్ళు చూడాలని ఆశపడుతూ ఉన్నారు. సో ఈరోజు నేను దేవదూతలు చూస్తే ఏమవుతుంది చెప్పండి? దాన్ని ఎక్కడ తీసుకెళ్తారు? ఆ విషయాన్ని దేవుని సన్నిధి దగ్గర తీసుకెళ్తారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు మనం చేసే పరిచర్యలు, ఈరోజు మనం చేసే వాక్య పరిచర్య కానివ్వండి, ఈరోజు మనం చేసేటువంటి సువార్త పరిచర్య కానివ్వండి, ఈరోజు మనం చేసే మందిర పరిచర్య కానివ్వండి, ఈరోజు మనం చేసేటువంటి ఏ పరిచర్య అయినా మనుషులు చూడడానికి కాదు, మనుషులు చూడడానికి ఇష్టపడడానికి కాదు. మనుషులు చూడడం వల్ల మనుషులు దేవుడి దగ్గరికి తీసుకెళ్ళలేరు. కానీ మనం చేసే ఈ పరిచర్యను దేవదూతలు తొంగి చూడగోరుచున్నారు. కాబట్టి మనం చేసే ఈ పరిచర్యను దేవదూతలు చూచినట్లయితే దాన్ని దేవుని సముఖానికి మోసుకుపోయి నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చి నీవు చేసిన పరిచర్యను దేవుని ఎదుట నిలవబెట్టి దానికి కలిగిన బహుమానాన్ని నీకు ఆ రోజు దేవుని ప్రత్యక్షత ఎదురైనప్పుడు ఆ బహుమానాన్ని దేవుడు ఎదుట నీవు పొందుకోవడానికి ఆస్కారం ఉంది. నీవు చేసే ఆ పరిచర్యను తీసుకెళ్ళగలిగిన వారు దేవదూతలు. కాబట్టి మనం చేసే ఈ పరిచర్యను, ఈ యొక్క వాక్య ప్రకటన కానీ ఎవరు చూస్తున్నారంటే దేవదూతలు తొంగి చూడగోరుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైనా ఆలోచించామా మనం?
దేవదూతలు తొంగి కోరి చూడుతున్నారని, మనం చేసే పనిని దేవదూతలు చూస్తారని చెప్పి, లేక మనం చేసే పనులు దేవదూతలను దేవుడు కూడా చూస్తాడు. మనం చేసే పరిచర్యను, మనం చేసే పరిచర్యను దేవుడు చూస్తూ ఉన్నాడని చెప్పి ఏనాడైనా మనం ఆలోచించామా? కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ప్రైజ్ ద లార్డ్. చివరిగా అంటాడు, కాబట్టి మీరు మనస్సును నడుము కట్టుకోండి. ఇన్ని మేలులు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు, ఇంతటి గొప్ప దీవెన మనకు పొందుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం కట్టుకోవాలి చెప్పండి? మనసు. ఇప్పుడు మనం కట్టుకోవాల్సింది దేన్ని? మనస్సును కట్టుకోవాలి. మనసు వాలిపోతుంది, మనసు పడిపోతుంది, ఎటు చూస్తే అటే పడిపోతుంది. దుంపదీయ దేని చూస్తే దాని దగ్గరే పడిపోతుంది. ఏదో తేగ తొక్క అంటారు చూసారా? తేగ తొక్క వాలిపోయినట్టు, వంగిపోయినట్టు ఏది కనపడితే దాని దగ్గర మెలికలు తిరిగి వంగిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? దీన్ని టైట్గా చేసి దేని చూస్తే దాని దగ్గర ఎక్కడ పడితే అక్కడ వంగిపోవడం కాదు, నీవు నిబ్బరం కలిగి ఒక్క దేవుడి దగ్గర తప్ప ఇంకెక్కడ కూడా నువ్వు వంగకూడదు. ప్రైజ్ ద లార్డ్. ఒక్క దేవునికి తప్ప నువ్వు ఇంక దేనికి కూడా లొంగకూడదు. ఈ లోకంలో నిన్ను ఆకర్షించేవి ఎన్నో ఉంటాయి. ఈ లోకంలో నిన్ను చాలా కొన్ని ఆకర్షించేవి ఉంటాయి. కానీ ఒకటి చెప్పనా, ఈ ఆకర్షించే ఈ అందానికంటే నువ్వు చూడకుండా ప్రేమిస్తున్న దేవుని అందం గొప్పది. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేని దగ్గర అయితే వాలిపోతూ ఉన్నావో, దేని చూసి అయితే మనం వంగిపోతూ ఉన్నామో, వాటన్నిటికంటే నువ్వు చూడకుండా ప్రేమిస్తున్న దేవుడి ప్రేమ గొప్పది. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు చాలా విషయాలు లొంగిపోతాం, చాలా విషయాల్లో. కానీ చాలా విషయాల్లో లోకములో వ్యామోహంలో చూసి పడిపోయినప్పుడు మనం చాలా విషయాల్లో పడిపోతూ ఉంటాం. ఆర్థిక సంబంధమైన పరిస్థితుల దగ్గర, మరొక దగ్గర, అందం దగ్గరనో, లేకపోతే అధికారం దగ్గర, మరొక దగ్గర, ఇలాగా ఇంక చాలా విషయాలు, లోక సంబంధమైనటువంటి సుఖ సంతోషాలు, సుఖభోగాల దగ్గర ఎక్కడో చోటన మనం ఏం చేస్తామంటే మన మనసు అటు ఇటు వంగిపోతూ ఉంటుంది. కానీ మన మనసు ఎవరి మీద ఉండాలి చెప్పండి? మన ప్రేమ ఎవరి మీద ఉండాలి? మనం ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. అంటే దేవుణ్ణి ప్రేమించడం చెప్పాను కదా, ఆయన కొరకు త్యాగం, ఏదైనా మన జీవితంలో త్యాగం చేయాలి. ఆయన మాట మనం వినాలి. కాబట్టి దేవుని పిల్లలారా, మనం ఎవరి మాట వింటున్నాం, ఎవరికి విలువిస్తూ ఉన్నాం, ఎవరిని ప్రేమిస్తున్నాం అనే విషయంలో అక్కడ అంటాడు, మీ మనస్సును, కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని, మనస్సు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై ఎందుకు ఉండాలి? ఎందుకు మనసు కట్టుకోవాలి? ఎందుకు నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై. యేసుక్రీస్తు ప్రభు మీకు కనపడినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు నీకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఒక కృపను నీ కొరకు తీసుకొస్తున్నాడు. ఆయన నీకు ఒక గొప్ప మేలును తీసుకొస్తూ ఉన్నాడు. ఆ కృప ఏంటంటే అదే, నువ్వు నరకానికి వెళ్లకుండా, ఆ ధనవంతుడు నరకంలో ఉన్నాడే, నిన్ను అక్కడికి వెళ్లకుండా నిన్ను పరలోకానికి నడిపించేటువంటి కృపను ఆ రోజు ఆయన చూపించబోతూ ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంట? నీ మనస్సుని నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలిగి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆ అనుగ్రహించబో కృపను గూర్చి, దేని కొరకు నువ్వు నడుము కట్టుకోవాలి, దేని కొరకు నువ్వు నిరీక్షించాలి, దేని కొరకు నువ్వు ఎదురు చూడాలి అంటే యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు తీసుకురాబోయే ఆ కృపను గురించి, ఆ నరకము నుంచి నిన్ను తప్పించబోయేటువంటి ఆ సందర్భం గురించి నీ మనసును కట్టుకోవాలి. ఎందుకంటే ఆ శ్రమ నుంచి నువ్వు తప్పించుకోవడం కోసం నీ మనసు అనే నడుము కట్టుకోవాలి. దాన్ని కట్టుకోకపోతే ఏమవుతుంది? మనస్సును కట్టుకోకపోతే ఏమవుతుంది? ఇన్స్టాగ్రామ్ ప్రేమలో పడతావు. ఇన్స్టాగ్రామ్ ప్రేమలో పడితే ఏమవుతావు తెలుసు కదా. వాటిల్లో పడి మోసపోకుండా నువ్వు ఉండాలి అంటే, మోసపోయానని ఏడవకుండా నువ్వు ఉండాలి అంటే కనుక ఏ ప్రేమలో పడాలి? ఇప్పుడు మనం ఎవరి ప్రేమలో పడాలి? యేసయ్య ప్రేమలో పడాలి. యేసయ్య ప్రేమలో నువ్వు ఉంటే మోసపోయేవనే పరిస్థితి నీ జీవితంలో రాదు. యేసయ్య ప్రేమలో నువ్వు పడితే ఆత్మరక్షణను పొందుకుంటావు. యేసయ్య ప్రేమలో నువ్వు ఉంటే నరకం నుంచి తప్పించబడతావు. కాబట్టి
చూడకపోయినను ఈరోజు మనం ప్రభువుని నమ్ముతున్న దానికి ఎంత గొప్ప ఫలితం ఉందో చూడండి. చూడకపోయినను విశ్వసించినటువంటి ఆ విశ్వాసానికి ఎంత గొప్ప ఫలం ఉందో ఆలోచించి ఈరోజు మనం నడుం కట్టుకుందాం. ఓకేనా? యవనస్తుల దగ్గర నుంచి పెద్దవారి దగ్గర నుంచి మనం దేనిని చూసి ఎక్కడ మనం వాలిపోతూ ఉన్నామో అక్కడ అటువైపు వాలిపోకుండా మన మనస్సు అనే నడాన్ని కట్టుకుని ఒక యేసు వైపు, యేసు మీద ప్రేమతోనే మనం ముందుకు సాగుదాం. యేసయ్యని మనం ప్రేమిద్దాం. యేసయ్య కొరకు మనం సాక్రిఫైస్ మన జీవితాలని, మనకు కలిగిన సమస్తాన్ని సాక్రిఫైస్ చేసుకుంటూ, ఆయన కొరకు మనం త్యాగం చేస్తూ, మనకు కలిగిన ప్రతిదాన్ని కూడా ఆయన్నే ప్రేమిస్తూ ముందుకు సాగి ఆయన ప్రత్యక్షమైనప్పుడు అనుగ్రహించబోయేటువంటి ఆ కృపకు పాత్రులం అవుదాము. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం తల్ల వంచితే. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు. మహోన్నతుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నీ సందేశం అద్భుతమైంది నాయన. నీ సందేశం మా ఆత్మలను బలపరుస్తూ ఉంది. ఈరోజు నిన్ను చూడకపోయినను నీ మాటలు మేము నమ్ముతున్నామయ్యా. ఈరోజు మాట్లాడిన మాటలు నీవే అని నేను నమ్ముతూ ఉన్నాం. కన్నులారా చూడకపోయినను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాం, నీ మాటలను విశ్వసిస్తూ ఉన్నాం. యేసయ్యా, దానికి ఫలితం ఊరికినే పోలేదు నాయన. దానికి కావలసిన ఫలితం ఆత్మరక్షణను, చెప్పనసఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషము నాయన. నీవిచ్చే మహిమాయుక్తమైన సంతోషము, చెప్పనసఖ్యమైన సంతోషము, అది మా జీవితాల్లో మేము పొందుకున్నట్లు సహాయం చేయమని నేను వేడుకుంటూ ఉన్నాను తండ్రి. మా మనసును కట్టుకునే కృపని అయ్యా, మనసు అనే నడుమును కట్టుకోవడం కృప చూపించండి. పలు పర్యాయాలు పలు విధాలుగా నాయన మా మనస్సు నాయన మారి లోకాన్ని చూసినప్పుడు, లోక ఆశలను చూసినప్పుడు, లోకాందాలను చూసినప్పుడు, లోకంలో మమ్మల్ని ఆకర్షించేవి, లోకంలో మమ్మల్ని పడగొట్టేవి కనిపించినప్పుడు నాయన, వాటిని చూసి మా మనసు నీ వైపు నుంచి తిప్పుకోకుండా నాయన, నీ మీదే మా మనసు ఆనుకుని ఉండనట్లుగా నాయన, మా మనసు అనే నడుమును కట్టుకుని కృపను మాకిమ్మని నిన్ను వేడుకుంటున్నాను. నిన్ను ప్రేమించడంలో, చూడకుండా నీ మాట విశ్వసించడంలో ఎంత కృప దాగుంది నాయన. చెప్పనసఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషం ఉంది నాయన దాంట్లో. అందుకొరకే నీకు వందనాలు చెల్లిస్తూ అట్టి కృపను, మహిమను మాకును సంఘానికి, నీ బిడ్డలైన వారందరికీ అనుగ్రహించమని, అట్టి కృపా మహదైశ్వర్యములను ఆయన మాపై ఉంచమని, మాకు అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇట్లా ఈ మాటలు ముగిస్తూ అట్టి కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.